నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో కాసేపట్లో ఎన్డీఏ నేతల సమావేశం. భేటీకి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న దీక్షల విరమణ. చివరి రోజు భారీగా తరలివచ్చిన భవానీ భక్తులు. స్కేటింగ్ లో రాణిస్తున్న మంగళగిరి చిచ్చర పిడుగు. అంతర్జాతీయ స్థాయిలో 60 పతకాలు కైవసం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు. హనియాను చంపి ఇజ్రాయెల్ ఘోర తప్పిదం చేసిందన్న ఇరాన్. ప్రతిగానే క్షిపణి దాడులు చేశామని వెల్లడి. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు సహా ఏపీ సీఎం చంద్రబాబు వాజ్పేయికి అంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్పేయి రాజనీతిజ్ఞుడిగా దేశంలో ఉన్నత స్థానంలో నిలిచారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వివరించారు. అసంఖ్యాక ప్రజలకు వాజ్పేయి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ రూపశిల్పి అటల్జీకి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. వాజ్పేయి హయాంలో ఐటీ, టెలికాం, కమ్యూనికేషన్స్ రంగాల్లో దేశం పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని గుర్తు చేశారు. అటల్జీ ప్రభుత్వం సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యావత్ భారతదేశాన్ని రహదారులతో అనుసంధానించడంలో ఆయన కృషి అపారమని మోదీ పేర్కొన్నారు. श्रद्धा के सुमन अर्पित करते हुए श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, భరతమాత ముద్దుబిడ్డ రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. దేశ గతిని మార్చిన వాజ్పేయి దూరదృష్టి వల్లే ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని, సగర్వంగా తలెత్తుకు నిలబడుతుందని ట్వీట్ చేశారు. నేషన్ ఫస్ట్ అని ఎప్పుడూ భావించే అటల్జీతో కలిసి పనిచేసిన అనుభూతి చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. అటల్ విలక్షణమైన ఆలోచన తీరు, ఆధునిక సాంకేతికత సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన విధానాన్ని తాను ఎన్నటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఎన్డీఏ పక్షాల భేటీలో పాల్గొననున్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతోనూ, 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్లను వారి వద్దకు తీసుకెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశం కానున్నారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం సమావేశం కానున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. గత 5 ఏళ్లలో రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడిదూరులో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, వడ్డీ కట్టలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అజాగి పడకుండా కేంద్రంలో మోడీ గారిని అడిగి డబ్బులు తీసుకొచ్చి ఈవేళ కార్యక్రమాలు చేసుకుని పోతున్నాం. ఫంక్షన్లు ఇస్తే రోడ్డు అంతా బొక్కలు పడిపోయింది, దానికి కూడా మనం డబ్బులు ఇచ్చాను. జంగాలపల్లి రోడ్డుకి కూడా, అలాగే మాకారపాలెం నుంచి ఈ అగ్రహారానికి నారాయణరాజుపేట కూడా మొన్నే డబ్బులు ఇచ్చాను.
ఆ కన్నాలు కప్పడానికి. బొక్కలు కూడా కప్పలేదు వీళ్ళు. బొక్కలు పెట్టేసి పోయారు. వాళ్ళు పెట్టేసిన బొక్కలన్నీ నేను కప్పుకుంటూ వస్తున్నాం. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్లో వీరారెడ్డి సమాధి వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు తెలుగుదేశం నేతలు బొజ్జ రోషన్న, శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబ సభ్యులు డాక్టర్ రవికుమార్ రెడ్డి, రితేష్ రెడ్డి, కైవల్య దంపతులు అంజలి ఘటించారు. అనంతరం 4 రోడ్ల కూడలి వద్ద వీరారెడ్డి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గానికి వీరారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వీరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్మాత నామస్మరణతో విజయవాడ ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. భవానీ దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో మాలదారులు తరలివస్తున్నారు. దుర్గమ్మ కరుణించమ్మ అంటూ స్మరిస్తూ వేకువజాము నుంచే భవానీ దీక్షాదారులు గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి దర్శన అనంతరం భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కేశ ఖండనశాల వద్ద దీక్షాదారులు తలనీలాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. పూర్ణాహుతితో అమ్మవారి దీక్షా విరమణ కార్యక్రమం పరిసమాప్తం కానుంది. భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దర్శనాలు త్వరగా అయ్యేలా పర్యవేక్షణకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. టెలిఫోన్, టీవీ, ఇంటర్నెట్ ఇవన్నీ వేటికవే ప్రత్యేకం. దశాబ్ద కాలం క్రితం వరకు ప్రతిదానికి ప్రత్యేక కనెక్షన్ తీసుకోవాలి. విడివిడిగా చెల్లింపులు చేయాలి. అన్నింటికీ కలిపి సుమారు 1000 రూపాయల బిల్లు వచ్చేది. కానీ 8 ఏళ్ల క్రితం అప్పటి సీఎం 3 కనెక్షన్లను కేవలం 149 రూపాయలకు ఇచ్చేలా ఫైబర్ నెట్ను అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక సంక్షేమ పథకంలో అమలు చేసిన ఈ ప్రాజెక్టును వైసీపీ సర్కార్ మూలన పడేసింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేస్తుంది. మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టింది. పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా 2016లో అప్పటి సీఎం చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను ప్రారంభించారు. భవిష్యత్తులో పలు రంగాల్లో అభివృద్ధి కోసం మారుమూల గ్రామాలకు సైతం దేశంలోని తొలిసారిగా కేబుల్తో పాటు ఇంటర్నెట్ను అందించారు. 2 ఏళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక కేబుల్ వేసి అన్ని ప్రాంతాలకు ఫైబర్ నెట్ ని విస్తరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చారు. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో 10 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇప్పించి రికార్డు సృష్టించారు. అయితే ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తుండగానే వైసీపీ గద్దెనెక్కడంతో అప్పటిదాకా చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. జగన్ అధికారంలోకి రాగానే ఫైబర్ నెట్ పై కక్ష సాధించారు. బాక్సుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ సిఐడి విచారణకు ఆదేశించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయాలు, ఎంఎస్ఓల కార్యాలయంపై దాడులు, తనిఖీల పేరిట బెదిరింపులతో కేబుల్ ఆపరేటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రజల నుంచి విపరీతంగా డిమాండ్ ఉన్నప్పటికీ కొత్త బాక్సుల కొనుగోలు ఆపేసి విస్తరణను నిలిపివేశారు. అప్పటికే ఉన్న 10 లక్షల కనెక్షన్లను తగ్గించి ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చెయ్యాలనే తలంపుతో నిర్వహణను గాలికుదిలేశారు. దీంతో ప్రజలు మరో కేబుల్ కి మారిపోయారు. ఫలితంగా 2 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయి. 50 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు అందించాలన్న టీడీపీ లక్ష్యాన్ని నీరుగార్చారు. లాభాల బాటలో ఉన్న ఫైబర్ నెట్ ను వైసీపీ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టింది. సంస్థ ఆదాయాన్ని చూపి ఏకంగా 1,262 కోట్ల రూపాయల రుణం తెచ్చింది. పలు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు 900 కోట్లు బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కార్ కేవలం 108 మంది ఉద్యోగులతో నెలకు 40 లక్షల ఖర్చుతో సంస్థను నడపగా, వైసీపీ మాత్రం అవసరం లేకపోయినా 1,363 మంది ఉద్యోగుల్ని నియమించి నెలకు ఏకంగా 4 కోట్లు వేతనాల రూపంలో చెల్లించింది. వైసీపీ నేతల డ్రైవర్లు, అటెండర్లు, వంటవాళ్లను సైతం ఫైబర్ నెట్ కింద అపాయింట్ చేసి వేతనాలు అందించారు. 3,513 కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయగా 6,869 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు సృష్టించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సహా పలు సినిమాల్ని ప్రదర్శించి భారీగా ముడుపులు సమర్పించారు.
వ్యూహం సినిమాకు ఒక వ్యూకి 11,000 చొప్పున ఆర్జీవీ సంస్థకు 1,15,00,000 చెల్లించారు. కూటమి ప్రభుత్వం రాగానే సంస్థను దివాలా దిశగా నడిపించిన అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఉద్యోగాల నియామకాలపై సంజాయిషీ నోటీసులు ఇవ్వడం సహా అక్రమాలపై డీపీటీఓకు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరోవైపు వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై జరుపుతున్న విజిలెన్స్ విచారణ త్వరగా పూర్తి చేసి దోపిడీదారుల పని పట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఫైబర్ నెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించి వారికి భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే బాక్సులు ఉండి సాంకేతిక కారణాలతో కనెక్షన్ నిలిపిన వారి ఇళ్లకు వెళ్లి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు కప్పులు 1262 కోట్లు, అదేవిధంగా శాలరీస్ 4 కోట్లు వేజ్ బిల్ ఉంది. ఇంత కూడా అన్నెసరీ కాస్ట్ కదా. 4 కోట్లు వేజ్ బిల్ ఉంది, దాన్ని తగ్గించుకున్నామంటే నెలకు చాలా మందిని అవసరం లేని వాళ్ళందరినీ పెట్టారు. ఇందా చెప్పే కదా, డ్రైవర్లు, అటెండర్లు, కుక్కుల కింద ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసేసినట్టు కదా. మాకు దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్ వస్తుంది. ఇంకా మిగతా ఎక్కడెక్కడ కాస్ట్ సేవింగ్ ఉందో చూస్తాము. అండ్ న్యూ ఫైనాన్సెస్ చూసుకుంటాము. రెండోది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది. ఇట్స్ నాట్ అబౌట్ లాభాల కోసం కాదు. టు సర్వ్ ద పీపుల్ కాంటెక్స్ట్ లో డెఫినెట్ గా దివాలా అంచులను దాన్ని రివైవల్ చేస్తాము. ఈ రోజు 5 లక్షల కనెక్షన్ 50 లక్షలకు తీసుకెళ్తాము. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి వచ్చి చేయలేని పరిస్థితికి ఉంటే నేనే ఈ సీట్ క్విట్ చేస్తా కానీ తప్పితే వర్క్ విషయంలో మాత్రం ఎన్నిక తగ్గలేదు. స్ట్రాటజీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము. నాకు ఎక్కడైనా కూడా రివైవ్ చేసే ప్రాసెస్ ఏ అధికారులు కానీ సపోర్ట్ చేయడం కూడా స్పేర్ చేసే క్వశ్చనే లేదు. 50 లక్షల కనెక్షన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ మేరకు బాక్సులు కొనుగోలు చేసింది. దీనికోసం సొంతంగా నిధుల సమీకరణకు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ హయాంలో పెంచిన ఛార్జీల్ని తగ్గించి ప్రజలకు అందుబాటు ధరల్లోకి తేవాలని చర్చలు జరుపుతున్నారు. త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన సేవలు అందించి ప్రజాదరణ పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని భావిస్తోంది. కొంచెం ఎత్తున్న చెప్పులు వేసుకుని నడవమంటేనే చాలా మంది ఆపసోపాలు పడుతుంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం కాళ్లకు చక్రాలు కట్టుకుని గిరగిరా తిరిగేస్తోంది. మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే 60 పతకాలు పట్టిన బాలిక ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ స్కేటింగ్ లో రాణిస్తోంది. విజయవాడ పట్టమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జెస్సీ 9వ తరగతి చదువుతోంది. స్కేటింగ్ పై ఆమె చూపుతోన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు జెస్సీని ప్రోత్సహించారు. కోచ్ సింహాద్రి వద్ద శిక్షణ ఇప్పించారు. 5వ ఏట నుంచే స్కేటింగ్ లో సాధన మొదలుపెట్టిన జెస్సీ ఇప్పటి వరకు 60 పతకాలను కొల్లగొట్టింది. జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి సత్తా చాటింది. అంతర్జాతీయ స్కేటింగ్ వేదికలపై పతకాల పంట పండిస్తోన్న ఈ ప్రతిభాశాలిని ప్రతిష్టాత్మకమైన పురస్కారం వరించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కు జెస్సీరాజ్ ఎంపికైంది. ఏటా దేశంలోని 25 మంది ప్రతిభావంతులైన చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారం అందజేస్తోంది. ఈ ఏడాది క్రీడా విభాగంలో జెస్సీరాజ్ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 26న ఢిల్లీ రాజ్భవన్లో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనుంది జెస్సీ. నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను 5 ఇయర్స్ నుంచి స్కేటింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 60 to 70 మెడల్స్ గెలుచుకున్నాను నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో. ఫస్ట్ చేరినప్పుడు కొంచెం కష్టం అనిపించింది, దాని మీద బ్యాలెన్స్ చేసుకోవడం అదంతా. తర్వాత ఈజీగానే అనిపించింది, ఇంకా నేర్చుకోవాలి కూడా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ 2025లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంటుంది. అందులో ఇండియాని రిప్రజెంట్ చేసి ఒక మెడల్ గెలుచుకోవాలనేది నా అంబిషన్. ఆట విడుపుగా స్కేటింగ్ ప్రారంభించిన తమ కుమార్తె దేశం మెచ్చే స్థాయికి ఎదగడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పాప జెస్సీరాజ్కి ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డు వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇంత పెద్దగా అంటే యాక్చువల్గా టార్గెటెడ్ ఏమీ చేర్చలేదు, కానీ స్లోగా పిల్లలన్నాక ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి స్టడీస్తో పాటు అనుకుంటూ నిదానికి చేర్పించాము. అండ్ స్లోగా జెస్సీ ఏమంటే తను ఎందులో నాట్ ఓన్లీ స్పోర్ట్స్, చెస్, అథ్లెటిక్స్ ఎందులో పెట్టినా దానిలో బెటర్ పర్ఫామ్ చేస్తుంది. రోలర్ స్కేటింగ్, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఏంటంటే ఇట్ లుక్ స్టైలిష్ అండ్ వెరీ డిఫరెంట్. చాలా కష్టము రోలర్ స్కేటింగ్లో జంప్స్ అండ్ స్పిన్స్ ఇవన్నీ చేయడం అనేది. బట్ she took it as a challenge and learnt all this.
యాక్చువల్గా నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసామండి 13 ఇయర్స్ హైదరాబాద్లో. చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ అవర్స్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రోడ్డు మీద స్కేటింగ్ చేయడం చూసేవాళ్ళం. అట్లా చూసి స్కేటింగ్ బాగుంది కదా అని చెప్పి మా అమ్మాయిని కూడా జాయిన్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మేము మా పిల్లల్ని స్కేటింగ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఫైనాన్స్గా అంటే ఇప్పుడు వరకు అయితే ఎటువంటి మాకు స్పాన్సర్షిప్ లాంటివి ఏమీ లేదు, కానీ మేమే చేసుకొని చేస్తామన్నామండి. ఫైనాన్షియల్గా ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడల విషయంలోనే కానీ దేశానికే కానీ ఒక గర్వకారణంగా ఉండాలి అనేది మా ఆలోచన అండి. అబ్బాయి కూడా ఇప్పుడే 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాడండి. ఇప్పటికి స్టేట్ లెవెల్ వరకు వచ్చాడు. ఇంకా ముందు రోజుల్లో మా అబ్బాయిని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఆలోచనతో ఉన్నాం. బాల పురస్కార్కి ఎంపికైన జెస్సీరాజును సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జెస్సీ కృషికి నిరంతరం మద్దతుగా నిలుస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలు లేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని లోకేష్ అన్నారు. యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని కోరారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కొత్త ఏడాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. కర్నూలు నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాత్రి నుంచి క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సిఎస్ఐ, బాప్టిస్టు చర్చిలకు జనం పోటెత్తారు. యేసు చెప్పిన శాంతి మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతపురం సప్తగిరి సర్కిల్లోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలి వంటి పర్యాటక కేంద్రాలు తెల్లటి వండర్ల్యాండ్గా మారాయి. క్రిస్మస్ సెలవుల కోసం వెళ్తున్న సందర్శకుల్లో ఆ ప్రాంతాలు ఉల్లాసాన్ని నింపుతున్నాయి. అనేక పర్యాటక ప్రాంతాల్లో హోటల్ బుకింగ్లు భారీగా పెరిగాయి. సిమ్లాలో హోటల్ ఆక్యుపెన్సీ 70% పైగా ఉంది. అయితే అంతే స్థాయిలో పర్యాటకులకు కష్టాలు కూడా ఎదురవుతున్నాయి. మంచు పేరుకుపోవడంతో హిమాచల్ వ్యాప్తంగా 223 రహదారులను మూసివేశారు. మంచు తొలగించేందుకు స్నో బ్లోయర్లతో పాటు 268 యంత్రాలను మోహరించారు. మంచులో వాహనాలు అదుపు తప్పి గత 24 గంటల్లో 4 మృతి చెందారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు మొరాయించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో గడ్డకట్టే స్థాయి కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్, పహల్గామ్, గుల్మార్గ్, కాజీగుండ్, పాంపోర్ ప్రాంతాల్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరస్సులు, నదుల్లోని నీటి పైపొర ఘనీభవించి దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హమాస్ రాజకీయ విభాగాధిపతి ఇస్మాయిల్ హనియాను తాము చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. హనియాను చంపడం ఓ హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ క్రూరమైన నేరాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించిందని ఐరాసలోని ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. హనియాను చంపి ఇజ్రాయెల్ ఘోరమైన నేరానికి పాల్పడినందున దానికి ప్రతిగా తాము క్షిపణి దాడులు చేశామన్నారు. టెహ్రాన్లోని ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న హనియాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయించింది. అయితే ఇన్ని రోజులు ఇజ్రాయెల్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా హనియాను తామే అంతమొందించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ధృవీకరించారు. యెమెన్లోని హూతీలకు కూడా హమాస్, హెజ్బొల్లాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.